ఆదివాసి ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. అందరొక్కసారి ఉత్తేజంతో ఉత్సాహంతో జై ఆదివాసి, జై ఆదివాసి, ఆదివాసుల ఐక్యత వర్ధిల్లాలి. మండే గుండెల నుండి ఎండిన పేగుళ్ళ నుండి. మిత్రుడు అద్భుతమైన పాట పోతురాజు. మండే గుండెల నుండి ఎండిన పేగుళ్ళ నుండి. ఎక్కడ మండితే గుండెలు, ఎక్కడ మాడితే పేగులు. మండే గుండెల నుండి ఎండిన పేగుళ్ళ నుండి. 1984 సంవత్సరంలో ఇంద్రవెల్లిలో ఇలాంటి సభ నిర్వహించుకుంటున్నటువంటి మన ఆదివాసుల పైన విచక్షణ రహితంగా కాల్పులు జరిపి వందలాది మంది ప్రాణాలను పొట్టలో పెట్టుకున్న సంఘటన. ఆ సంఘటన చెల్లె వచ్చింది మండే గుండెల నుండి ఎండిన పేగుళ్ళ నుండి. తిండి కోసం అడవులలో పోడు భూములు చేసుకుంటా ఉంటే వంట కోసం చెరుకు కట్టెపుల్లలు తెచ్చుకుంటానికి పోయినప్పుడు అడ్డుకున్నప్పుడు ఆ కడుపు కోత కడుపు మంటతోని సమావేశం పెట్టుకొని సభ నిర్వహించుకొని మేము మా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడతామని చెప్పి నినాదించి ఒక సభ జరుపుకుంటా ఉంటే ఆ జరిపినటువంటి విచక్షణమైన కాల్పులలో వేలాది మంది రక్తం దారపోసింది. 1000 ఊడల మర్రికి రామ్జీ గోండుని ఉరిదీసిండు. అదే ఆవేదన, అదే మంట. మండే గుండెల నుండి ఎండిన పేగుళ్ళ నుండి, అవమాన భారం నుండి, అణిచివేతల నుండి. భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఆగస్టు 15వ తారీఖున స్వర్ణోత్సవాలు చేసుకుంటున్నటువంటి మన ఈ దేశంలో ఒక పత్తి చేనులో కలుపు తీయడానికి పోయినటువంటి ఆదివాసీ మహిళను తన బిడ్డని ఇప్ప చెట్టు కొమ్మకి ఊయల కట్టి ఆ ఊయల్లో నిద్రపుచ్చిపోయి పత్తి ఏరుకుంటున్న మహిళని అక్కడ ఉన్నటువంటి పోలీసులు నక్సలైట్లు నీ దగ్గరికి వచ్చారు, వాళ్ళకి భూగడతానికి వచ్చిన నువ్వు వాళ్ళకి సహకరిస్తున్నావు అని చెప్పేసి నిర్బంధించి చుట్టుముట్టి ఆగం పరిశాన్ చేస్తుంటే అప్పుడే ఆ చంటి బిడ్డ మేలుకొని ఏడుపును గుక్కు పెట్టి ఏడుస్తూ ఉంటే నా బిడ్డ ఏడుస్తుంది సార్, నేను నా బిడ్డకు పాలియాలనంటే రొమ్ము బట్టి నువ్వు పిల్ల తల్లివా కాదా, బాలింతవా కాదా అని రొమ్ము వీటి పాలు పిసికి చూసినటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. అవమాన భారం నుండి, అణిచివేతల నుండి. అందుకే అణచివేతలు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఉద్భవించి పుట్టుకొచ్చింది. మండే గుండెల నుండి ఎండిన పేగుళ్ళ నుండి, అవమాన భారం నుండి, అణచివేతల నుండి, కడుపు కోతల నుండి, కన్నీటి ద్వారా నుండి 101 అమలు చేయమని కారం పార్వతి బుట్టాయిగూడెంలో వేలాది మందితో ఆదివాసులతో ర్యాలీ తీస్తూ 101 చట్ట ప్రకారం మా భూములు మాకు కావాలి, మా భూములు మేము దున్నుకుంటాం, మా హక్కులు మాకు కావాలి, మాకు అడిగిపోయిన హక్కు కావాలని ఒక మహిళా పోరాటం చేస్తున్న కారం పార్వతిని మధ్యాహ్నం పట్ట పార్టీని దొరల గడిలలోకి తీసుకుపోయి పిస్తోల్తో కలిసి చంపినప్పుడు మండే గుండెల నుండి ఎండిన పేగుళ్ళ నుండి, అవమాన భారం నుండి, అణిచివేతల నుండి, కడుపు కోతల నుండి, కన్నీటి ద్వారా నుండి మాకు తిండి లేదు, మా అడవులు మాకు కావాలి, మేము పల్లెరుకొని తింటాం, ఇప్పపు కాసుకుంటాం అని ఆ తల్లి కడుపు కోతని చెప్పుకుంటే ఆ తల్లిని కాల్చి చంపినటువంటి దుర్మార్గపు ఘటనలు. ఎంత ఘోరం, ఎంత ఘోరం. దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు కూడా మన తల్లిలో రొమ్మవీణులంటే ఎంత ఘోరం. పట్ట పగటిని డిఎస్పీ హోదా ఉన్న ఒక అధికారి ఆదివాసీ మహిళల్ని కాల్చి చంపినట్టు ఎంత ఘోరం. ఇంతటి అన్యాయకన్నా ఏ మహిళకన్నా జరుగుతూ ఊరుకుంటుంది సమాజం. అందుకనే మిత్రుడు వాడిండు ఆ పాట. అది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితులు. మండే గుండెల నుండి, ఎండిన పేగుళ్ళ నుండి, అవమాన భారం నుండి, అణిచివేతల నుండి, కడుపు కోతల నుండి, కన్నీటి ద్వారా నుండి, ఆ నిరాశుల వెచ్చటి రక్తపు మడుగుల నుండి. ఎంతమంది రక్తం తాగుతారు. ఇంకా సమ్మక్క సారలమ్మ పోరాటాలు, స్వయం గంగులు పోరాటాలు, రామ్జీ గోండ్ పోరాటాలు, కొమరం భీం పోరాటాలు, ఇలా రాష్ట్రాలు ప్రాంతాల వారిగా మా రక్తం చిందిస్తూనే ఉన్నాం, మా రక్తం పారుతూనే ఉన్నది. ఇప్పటికీ అయ్యే పరిస్థితులు మన ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఎంత ఘోరం, ఎంత ఘోరం. ఇక్కడే పక్కనున్నటువంటి కర్ణగండిలో ఉన్నటువంటి ఒక ఆదివాసీ రైతు నా భూమి ఒక లంబోడ వ్యక్తి కబ్జా చేసిండు, నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్కి వచ్చి పిటిషన్ ఇచ్చి తిరిగిపోతున్న సందర్భంలో ఒక పంచాయతీ అని చెప్పి పిలిపించి ఆ రోజు నుంచి కనపడకుండా పోయినటువంటి మనిషి ఇప్పటి వరకు కనపడలేదు. ఎంత ఘోరం.
పంచాయతీకి పిలిపించి మనిషి మాయమైందంటే ఎంత ఘోరం. అక్కడ కాలువ రామకృష్ణ నాకు ఉద్యోగం కావాలని సింగరేణిలో ఉద్యోగం కోసమని పరీక్ష రాత్రానికి పోయిన కాలువ రామకృష్ణ మాయమైపోయింది. ఇప్పటి వరకు అడ్రస్ తెలియదు, ఆయన ఎక్కడున్నదో తెలియదు, ఏం జరిగిందో తెలియదు. వాళ్ళు అమ్మడోడు చంపిండా, ఇంకోటి చంపిండా, ఏదైనా యాక్సిడెంట్ అయిందా, కనీసం ఆయన శవం దొరకాలి కదా. ఆనవాళ్ళు లేవు, ఆ శవం లేదు, వాళ్ళ తల్లిదండ్రులకి కడుపుకోత మిగిలింది తప్ప ఏమి లేదు. ఎక్కడో భద్రాచలంలో చదువుకుంటానికి పోయిన నా చెల్లెళ్ళు కాలేజీ లేక కరీంనగర్లో శవాలై తేలిళ్ళు. కేసు లేదు, విచారణ లేదు. ఆ పిల్లల్ని రేప్ చేసిల్లా, మానభంగం చేసిల్లా, ఇంకేం చేసిండ్రు? అమ్మాయి ఆనవాళ్ళు కనపడలేరు, ఇద్దరు అమ్మాయిలు. ఈ దేశంలో మనకు జరుగుతున్నటువంటి అన్యాయాలు ఎవరికి జరగట్లేదు. చూసిండ్లా మీరు సోషల్ మీడియాలో? మణిపూర్లో ఏం జరిగింది? ఆదివాసి ఒక సోల్జర్ భార్యని నడి రోడ్డు మీద 3000 మంది మూకలు ఉరికించుకుంటూ బట్టలని తీసేసి బరిబాట ఉరికించుకుంటూ కిలోమీటర్లు తరిమి మడికట్లో పోయి మానభంగం చేసి అత్యాచారం చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఘటనలు. అక్కడ కేసులు లేవు. ఏం జరిగింది అక్కడ మణిపూర్లో? గిట్లనే ఆదివాసీల ఎస్టీ జాబితాలోని బీసీ కులాలను కలపొద్దు అనేది ర్యాలీ తీసింది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ర్యాలీ తీస్తున్నటువంటి సందర్భంలో న్యాయబద్ధంగా వాళ్ళు కోర్టులు వేసిండు. కోర్టు కూడా కలపొచ్చు అనేది చేసింది. అక్కడున్న ముఖ్యమంత్రి కూడా కలపొచ్చు అనేది చేసిండు. కలపొచ్చా లేదనేది రాజ్యాంగబద్ధంగా మనకు తెలుసు. బీసీ కులాలను ఎస్టీ కులాలలో కలపాలంటే ఏం జరుగుతుంది అనేది అరుణన్న చెప్పిండు, రామకృష్ణ సార్ చెప్పిండు, మన పెద్దలందరూ కూడా చెప్తున్నారు, మనకు తెలుసు. అక్కడ అదే జరిగింది. కొండల పైన ఉన్నటువంటి విలువైనటువంటి వజ్రాలు, అక్కడ ఉన్నటువంటి ఖనిజాలని దోసుకోవాలంటే ఆ బీసీ కులాలు ఎస్టీలలో కలిపితే ఆ ఏజెన్సీ ఏరియా ఇక్కడ ఎలాగుందో అక్కడ కూడా ఏజెన్సీ ఏరియా ఉంది. అక్కడ కూడా వీటన్నింటి దోపిడీ చేద్దామనే ఆలోచనతోనే ఒక కుట్ర జరిగింది అక్కడ. ఆ కుట్రలో మానభంగాలు జరిగినాయి, అయినా ఆదివాసులే తీవ్రవాదులు అయిండు. అత్యాచారాలు జరిగినాయి, ఆదివాసులే నక్సలైట్లు అయిండు. ఇవన్నీ జరిగినాక నక్సలైట్లు ముద్రేషన్లు, తీవ్రవాదులు అన్నలు, పక్క దేశాలతో గన్నులు సరఫరా చేసుకొని దాడులు చేస్తున్న అన్నలు. కానీ అక్కడ ప్రజా పోరాటం నిలబడ్డది. తలలు నరికి తడికాయకి ఏలాడేసినాక ఆదివాసీ ఉద్యమాలు ఆగలే. ఆదివాసీ పురుషుల తలలు నరికి ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ తలలు నరికి వాళ్ళ తడికలకే ఏలాడగట్టిండ్రు, అక్కడ ఇట్లా పెట్టిండ్రు. అయినా అక్కడ ఉద్యమం ఆగలే మిత్రులారా. పోరాటం చేసిండ్రు, అక్కడున్న సీఎంని గద్దెదించిండ్రు. ప్రజా పోరాటంతో అక్కడున్న సీఎంని గద్దెదించిండ్రు. ఆదివాసీ ప్రజా పోరాటంతో అక్కడ ఉన్నటువంటి జడ్జిని రిమాండ్ ఫర్ సర్వీస్ చేయించిండ్రు. ఆ పోరాటం కొనసాగుతున్నది. ప్రజాస్వామికంగా మన ఆదివాసీ సమాజం మణిపూర్లో గెలిచిందనే విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను మిత్రులారా. ఆ పరిస్థితులు మనకి రావచ్చు ముందు. మాది గూడూరు మండలం. ఒకప్పుడు 2-1 తండాలు ఉండే, 62 తండాలు ఇప్పుడు మా చుట్టూ. మరి అది అధికారులకు కనపడతలేదా? కలెక్టర్లకు కనపడతలేదా? మా పిఓ కనపడతలేదా? మా ట్రైబల్ ఎంప్లాయ్ కమిషనర్ కనపడతలేదా? మరి వీళ్ళకందరికీ ఎందుకు కనపడతలేదో నాకైతే అర్థం కావట్లేదు. ఆర్టికల్ 19 క్లాస్ 5 5th షెడ్యూల్ ఏరియా భారత రాజ్యాంగంలో లిఖించబడినటువంటి ఆర్టికల్ ప్రకారం ఇక్కడ జీవించడానికి ఇతరులకు ఎవరికి అనుమతి లేదు మైదాన ప్రాంతాల నుంచి వచ్చి. కానీ తండాలు కట్టుకున్నాను. మళ్ళీ రామన్న గుడెం అయితే రామన్న తండ చేసి పడేసాడు. ముందర బోర్డు తగిలించుడు, తండ చేసి పడేసాడు. ప్రజాస్వామికవాదులు, మేధావులు, ఉద్యోగులు, రాజకీయ నాయకులు ఆలోచించాలి. మా బతుకులేంటి, మా జీవన విధానం ఏంటని. మా గుడాల్ని కబలించేస్తా ఉన్నారు. మా దేవర్లను కూడా వాళ్ళు ఆక్యుపై చేసుకుంటా ఉన్నారు. లాస్ట్కి సమ్మక్కల గద్దెల అడిగే కాడికి వచ్చింది. సమ్మక్క గద్దె ఆట ఆదివాసులాట, సారలమ్మ గద్దె ఆట లంబాడీలకి వెళ్ళాలి. ఇది న్యాయమేనా? ఇద్దామా? సమ్మక్క నాట మన ఆట, సారలమ్మ నాట లంబాడీలకి వెళ్ళాలి. ఇద్దామా? అందుకనే సభలు పెట్టినాం మనం. మన ఆత్మగౌరవాన్ని, మన దేవర్లని, మన కల్చర్ని, మన సంస్కృతిని, మన కట్టుని, మన బొట్టుని మనం కాపాడుకోవడం కోసమే మనం ఈ సభ పెట్టినాం. ఈ మధ్యలో మన లెక్కనే డాన్స్ చేస్తాను. మేము పచ్చకండాలు వేసుకుంటే వాళ్ళు పచ్చకండాలు వేసుకుంటాను. ఈ మధ్యలో మన లెక్కనే గొట్టుగోత్రాన్ని పెట్టుకున్నాను. అంటే మన దాంట్లో చచ్చుకోపోవడానికి, మన కల్చర్ని నాశనం చేయడానికి, మన ఉద్యోగాలు దోపిడీ చేయడానికి, మన విద్యని దోపిడీ చేయడానికి,
ఆశ్రమ పాఠశాలలో పోతే ఒక్క సీటు కూడా రాదు మనకి, గురుకులాలలో పోతే ఒక్క సీటు రాదు మనకి, యూనివర్సిటీలలో పోతే ఒక్క సీటు రాదు మనకి, ఉద్యోగాల కాడికి పోతే మొత్తం ఉద్యోగాలనే దోసుకపోతా ఉన్నారు, రాజకీయ పదవులు దోసుకపోతా ఉన్నారు, సర్పంచ్ పదవులు దోసుకపోతా ఉన్నారు, జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఇవన్నీ కూడా పోతా ఉన్నాయి మనకి. మరి ఇట్లన్నింటినీ చూసుకుంటూ మనం ప్రశ్నించకపోతే ఈ ప్రభుత్వాలు మన వైపు నిలబడే పరిస్థితి కనపడతలేదు, కలెక్టర్లకు నిలబడే పరిస్థితి కనపడతలేదు. దీన్నే కార్ల పక్కన తండవలసింది బ్రహ్మాండంగా. మొన్న చిట్టాలగడ్డ అనే గ్రామంలో మన ఆదివాసుని పొట్టు కొట్టిండు, మనము దాడులు చేసేటువంటి పరిస్థితి వచ్చింది. అయినా కానీ ప్రభుత్వం స్పందిస్తలేదు, అధికారులు స్పందిస్తలేదు. నేను ఒక విజ్ఞప్తి చేస్తాను జిల్లా కలెక్టర్లకు, పోలీసు జిల్లా యంత్రాంగానికి, షెడ్యూల్ ఏరియాలో అక్రమంగా ఇచ్చినటువంటి తండాలని తక్షణమే ఖాళీ చేయాలి. మా రాజ్యాంగపరమైనటువంటి హక్కులతో మేము అడుగుతా ఉన్నాం. రాజ్యాంగపరమైనటువంటి హక్కులతోనే మేము అడుగుతా ఉన్నాం, శాంతియుతంగా అడుగుతూ ఉన్నాం, ధర్మ ప్రకారం అడుగుతా ఉన్నాం. అవి ఖాళీ చేసే దమ్ము మీకున్నదా చెప్పండి. మీ సమావేశాలు సభలు మానేస్తాం, లంబాడీలు మీద మేము పోరాటం కూడా మానేస్తాం. ఆ దమ్మున్నదా అధికారులకి? లేదు. ఇష్టం ఉన్నట్టు తండాలు, ఇష్టం ఉన్నట్టు మా భూములు ఆక్రమిస్తా ఉన్నారు, మా భూములు పావుసరి కొంటా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, దౌర్భాగ్యమైనటువంటి విషయం ఏంటంటే, మావోయిస్టుల పేరుతో 300 కోట్ల రూపాయలు మన ఆదివాసీ ప్రాంతాన్ని డెవలప్ చేయాలి, వాళ్ళందరూ నక్సలైట్లు అవుతాను, తీవ్రవాదులు అవుతాను, గుడికలు తింటాను, ట్రాక్టర్లు వెళ్తాను, వాళ్ళు బానిసలై వాళ్ళు నక్సలైట్లు వెళ్తాను, ఈ జుట్టులు పెంచుకుంటాను, వాళ్ళని బాగు చేయాలని 300 కోట్లు ప్రభుత్వం ఇస్తే ఎక్కడ డోర్నకల్లు, ఎక్కడ జనగామా అక్కడ పోయి డెవలప్ చేసింది. ఇక్కడ చెర్లలో చేయొచ్చు, కానీ చెర్లలో చేయదు. మైదాన ప్రాంతంలో తగలబెట్టుకున్నారు 300 కోట్లు పట్టుకపోయి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు. దీంతో పాటు ఆదివాసులు ఇప్పభూతం సారగాస్తా ఉన్నారు, సార కాసుకుంటాం కదా. లంబాడీలు అయితే గుణంబ కాస్తాలు, ఆదివాసులు అయితే ఇప్పపు సారా సిగురు అని అంటాం, మనం కాసుకుంటాం. మనం కాస్తాను కేసు జైల్లో పెడతాడు, లంబడోళ్ళు కాస్తే వాళ్ళ మీద కేసు పెడతాడు, కానీ 1,50,000 రూపాయలు ఇస్తాడు వాళ్ళకి. 1,50,000 రూపాయలు వాళ్ళ కుటుంబం బతకడానికి ఇస్తారు. నేను అన్న మేధావులతో, పెద్ద పెద్ద మేధావులు గద్దరన్న బతుకున్నప్పుడు కోదండరాం సార్తో కూడా మేము ఒక వాదన తీసుకొచ్చినాం. అన్న, ఆదివాసులు అనేటోళ్ళు ఆడబిడ్డల్ని కావచ్చు, పిల్లల్ని కావచ్చు, వాళ్ళు వదులుకోలు, చాలా ప్రేమగా పెంచుకుంటారు మాకున్న దాంట్లోనే, లేకపోతే కడుపు కట్టుకొని చచ్చిపోతాం తప్ప మేము అబద్ధం ఆడడం, పిల్లల్ని నమ్ముకోం. అరే హైదరాబాద్ పోయినా గిరిజనుల పిల్లల్ని నమ్ముకుంటాళ్ళు, ఎస్టీ పిల్లల్ని నమ్ముకుంటాళ్ళు. ఇదే వాదన, ఇదెందుకు మాకు రుంచుతా ఉన్నారు? ఇది మేము ప్రశ్నించిన తర్వాతనే వాళ్ళు చాలా వాళ్ళ లోపల మార్పు వచ్చింది. మేమేమంటున్నాం, మా షెడ్యూల్ ఏరియాలో ఉన్న ఓటా, మా ఓటా ఏందో మాకు ఇవ్వండి, మా భూభాగం ఏందో మాకు చూపించండి, మైదాన ప్రాంతంలో మా ఆదివాసుల ఓటు ఏందో మాకు ఇవ్వండి అనేది అడుగుతా ఉన్నాం మేము. దాంతోపాటు ఇంతకుముందు చెప్పిన కదా, ఆంధ్రోడు ఉత్సవాలు అయినప్పుడు తెలంగాణ అక్రమంగా వచ్చిన తండ ఉత్సవాలు అయితే దక్కాలా? ఉత్సవాలు అయితే దక్కాలా? మరి ఆ తండలను తీసేద్దాం, గవర్నమెంట్ గుండా అలవద్దా? గవర్నమెంట్ చేయాలి అవద్దా? అది బీజేపీ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇంకేదన్నా ప్రభుత్వం కావచ్చు. కానీ మమ్మల్ని కబలించే, మమ్మల్ని నాశనం చేసి ఆ తండాలను మాకు దూరంగా పెట్టమనేది మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. లేదంటే మళ్ళీ ఆదిలాబాద్లో జరిగిన ఘటనలే జరుగుతాయి, లేదంటే మళ్ళీ మణిపూర్లో జరిగిన ఘటనలే జరుగుతాయి. ఇంతమంది వేదిక మీద నేను సమ్మక్క సారలమ్మ తల్లి సాక్షిగా, గురువుడు ముసమ్మ సాక్షిగా చెప్తాను. ఇంకో 20, 30, 40 సంవత్సరాలు పోతే అదే పరిస్థితులు వస్తాయి. మన సమాజం అంతా కూడా చెల్లాచెదురైపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలనేది కూడా నేను వేదిక నుంచి మా అక్కలకి, నా తమ్ముళ్ళకి, నా చెల్లెలకి అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. అన్నాను మరి ఇలాంటి పరిస్థితులలో కొంతమంది కుర్దూ పటేళ్ళు సమావేశాలు, సభలు జరగకుండా, అవగాహన లేకుండా చాలా చాలా సమస్యలు చేస్తా ఉన్నారు. జీవో నెంబర్ 3 ఇది లంబాడీలో ఒక భాగం. జీవో నెంబర్ 3 కేసు వేసిండ్రు, ఏఎన్ఎంల మీద చేసిండ్రు, జిఎన్ఎంల మీద చేసిండ్రు, అంగన్వాడీల మీద చేసిండ్రు, వీటన్నిటి మీద కేసు వేసిండ్రు. ఆదివాసులకు 100% ఇవ్వకుండా మీరు ఏం తప్పు చేసినావు? ఇవాళకి ఇట్లా పాయింట్లు వేసుకొని, అంగీలు వేసుకొని ఏదో ప్రజలలో తిరుగుతానో, 4 మాటలు తెచ్చుకున్నాం, చదువుకున్నాలో వచ్చి మా సమాజానికి చెప్తా ఉన్నాం. ఈ సందర్భంలో కూడా మా ఉద్యోగాలు రాకుండా అడ్డుకోవడం ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇంకా ప్రమాదకరమైనటువంటి విషయం ఏంటి, సర్పంచులు కూడా కేసేసిండు. రాజకీయ నాయకులు గొప్పలు చెప్పుకుంటారు, మనోళ్ళు సర్పంచులు గెలిచినామని. రేపో మాపో ఉన్న సర్పంచ్ కూడా ఊడిపోయే పరిస్థితి వచ్చింది. జీవో నెంబర్ 3 పోయింది, 170 మీద దేశంలో సర్పంచులు కూడా పోయేటువంటి పరిస్థితి వచ్చింది.
కాబట్టి మిత్రులారా, మనమందరం చాలా జాగ్రత్తగా ఉండాలి, మన సమాజాన్ని కాపాడుకోవాలి, మనం ఫైట్ చేయాలి, మనం రక్షణ కల్పించుకోవాలని కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మిత్రులారా. దీంతో పాటుగా మనకు ఉన్నటువంటి హక్కుల చట్టాల పైన మాకు పోలీస్ శాఖ వారు ఒకటి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం, శిక్షణ తరగతులు పెట్టండి, మా చట్టాల గురించి మాకు చెప్పండి, కలెక్టర్ గారిని పెట్టండి, మా చట్టాల గురించి మాకు చెప్పండి. ఇవాళ వీసా చట్టం లేకపోతే ఇక్కడ సమావేశం పెట్టుకునేటోళ్ళ మనం ఎక్కడికో గెలివిళ్ళు అక్కడికి, మా అబ్బాయిల గెలివిళ్ళు రోడ్డు అవతల కొసకి, మరి ఇక్కడికక్కడితో గెలివిళ్ళు మనుషులం కాదా? ప్రజాస్వామ్యం లేదా? ఎక్కడ ప్రజాస్వామిక వాదులం కాదా? మేము ప్రశ్నించొద్దా, మాట్లాడొద్దా, మా సమస్యలు చెప్పొద్దా? ఇది ఇట్లా అయితేనే బాబాసాహెబ్ అంబేద్కర్ కావచ్చు, మా కొమరంభీం కావచ్చు, మా బిర్సా ముండా కావచ్చు, వీళ్ళందరూ నాకు రాసి పెట్టిండు. వీసా చట్టం లేకపోతే ఇవాళ సమావేశం జరగవు. కాబట్టి ఇలాంటి ఉన్నటువంటి చట్టాలను మనం కాపాడుకొని రక్షించుకొని మనం మన హక్కుల కోసం పోవాలని తెలియజేస్తూ, మరి యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరిసారిగా మిత్రులు క్షమించాలో, ఇద్దరికే ఉన్న అవకాశం మైపతి అరుణానందన్ గారిని కూడా తమ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాలనేది కోరుతూ ఉన్నాను. జై ఆదివాసీ.